గుడి ఏంటో తెలుసు కదా, రామాలయం లేని గ్రామాల్ని శ్మశానంతో పోల్చారట. దేనితో? లేని గ్రామాల్ని. అటువంటి అయోధ్యలో, రాముడు పుట్టిన అయోధ్యలోనే ఆయనకి మేడ 500 సంవత్సరాలు పైబడి లేకుండా చేసేసారు. మన తాత ముత్తాతలు చూడలేకపోయారు. మనం చాలా అదృష్టవంతులు. మనం ఇక్కడ ఉండగా కర్మయోగి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎంతో మంది కరసేవకుల ప్రాణత్యాగ ఫలమే అయోధ్య రామాలయం. అర్థమైందా? అక్కడ అయోధ్యలో జరిగింది, మన గ్రామాల్లో కూడా వస్తున్నారు. మీరు చూస్తున్నారా లేదో? కలిసికట్టుగా ఉండాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను మీకు, ఏమన్నాను? కేసరి తిలకం అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. కేసరి తిలకం తెలుసున్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. కేసరి తిలకం తెలియదు. మీకు తెలియకపోతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి మానేశారు, ఆయనకు కూడా తెలియదేమో. కేసరి తిలకం తెలుసా? మరి అలా చూస్తున్నారేంటి స్వామి? చెప్తారా? చూసారా మన హిందువులు ఎలా ఉన్నారో? అప్పో ముఖాన్ని స్వామి దీక్షలో మాత్రం ఈ విధులు అరిగిపోయినా పెట్టేస్తాం మనం. బొట్లు కొండకెళ్ళి వచ్చామా, ఇంత బొట్టు కూడా కనపడదు ముఖాన్ని ఎవరికి కూడా. పేరుకి మా ఆ గురుస్వామి గారు ఇరు పెడతారంతే. కేసరి తిలకం తెలియదు కదా. మైసూరు పాక్ ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి ఒక్కసారి. అంటే గురుస్వామి తెప్పించారంటే మొత్తం అందరం తిందాం. శరణమయ్యప్ప. కేసరి నందనుడు ఆంజనేయుడు ఆయన ధరించేటువంటి గంధసింధూరమే కేసరి తిలకం. అర్థమైందమ్మా? ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు పక్కపక్క నవ్వుతున్నారు. ముందు పిల్లలకి మీరు హిందూ ధర్మం కోసం మీరు తెలుసుకుని, రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, శివుడు ఎలా ఉంటాడో ముందు మీరు పిల్లలకి చెప్పడం అలవాటు చేయండి. అర్థమవుతుందా? ముందు టీవీ సీరియల్ కొంచెం తగ్గించి మీరు మన ధర్మం కోసం పిల్లలకి చెప్పండి. తల్లులు కేసరి తిలకం